అంటే ఎన్ని అబద్ధాలంటే రుణమాఫీ చేసిన అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు, రైతుకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండూ లేవు. కొనుగోలు చేసిన దాని ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ అన్నాడ 5 నిమిషాలు మాట్లాడుకుందామని నా రూమ్లో పోయినాం. టీవీలో వస్తున్నది, నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లి అవుతున్నది, గడబడవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మొన్న వర్షం పడ్డదంట, మొత్తం తడిచిపోయిందంట, ఆగమాగం. మొత్తం రైతులంతా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సాగు కొడుతుండే, ఫోన్ చేసి ఒక్కొక్క మంత్రిని ఉరికిస్తుండే. ఇంకెందుకు తెరవలేదా మీరు, వెంటనే కొనండి, అక్కడ రంగు మారినా ఎండినా వానినా తడిసినా ఏమైనా ధాన్యం కొనండి, సీలింగ్ లేదు. ఇప్పుడు మక్కలకు సీలింగ్ పెట్టినారు, మేము గింతనే కొంటాం, పంట గింత పండితే నేను గింతనే కొంటా. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ల ముందు? అభయ హస్తం అని బిల్డప్ ఇస్తేవి. అభయ హస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్తేవి. ఇవాళ ఏమైంది మరి? 500 బోనస్ వచ్చింది ఎవరికన్నా? మొదలు వడ్లకన్నారు, తర్వాత లేదు సన్న బియ్యానికి అన్నాడు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నాడు, దానికి లేదు దీనికి లేదు. అంటే ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ ఏదో అర్రాస్ పాట లెక్క చెప్పిండు. అత్తకు 4000 పెన్షన్లు, కోడలకు 2,500, అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగినాం అనుకో ఏమంటున్నాడు, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకి వెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే, 9 నెలలకు పుడతారు. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా మరి? ఏమనాలా చెప్పు మరి? ఆయన భాషలనే చెప్దాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అయితే లేదు కదా, నేనేమనాలి మరి? ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమనండి నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే.